హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన 'ప్రేమ పగ' రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సత్య మాధవ్‌ని ఒక రూమ్‌కి తీసుకెళ్ళింది. అక్కడ డీన్‌తో పాటు చాలామంది డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ సత్యని చూడగానే కోపంగా "ఎందుకొచ్చావు నువ్వు? ఇంకా ఎవరి ప్రాణాలు తీయాలి?" అని అందరూ విరుచుకుపడ్డారు. అసలే భయంతో ఉన్న సత్య వాళ్ళ కోపానికి భయపడి ఇంకా బిగుసుకుపోయి మాధవ్ చేతిని గట్టిగా పట్టుకుంది. వణుకుతున్న ఆమె చేతి మీద చేయి వేసి నేనున్నానంటూ సైగ చేశాడు మాధవ్. వాళ్ళ వైపు తిరిగి అసలేం తప్పు చేసిందని మీరందరూ తనని కోపడుతున్నారు అని అడిగాడు మాధవ్. ఆ అమ్మాయిని తీసుకునే వచ్చారుగా, చెప్పలేదా మీకు అని అడిగాడు డీన్. చెప్పింది ఒకసారి మీ నోటితో వినాలని అన్నాడు మాధవ్. ఓ అవునా, సరే అయితే విను. ఈరోజు మధ్యాహ్నం మేము ఒక పాపకి సర్జరీ చేసి తనని చూసుకోమని ఈ డాక్టర్కి చెప్పాము. కానీ ఈ అమ్మాయి ఆ పాపకి ఇవ్వకూడని ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. లక్కీగా మేము చూసి ఆ పాపని సేవ్ చేయగలిగాం. లేదంటే అన్యాయంగా ఒక చిన్న పాప ఈ అమ్మాయి చేసిన తప్పుకి బలైపు. అంతేకాకుండా మా హాస్పిటల్కి ఎంత చెడ్డ పేరు. అందుకే ఇక ఈ అమ్మాయికి అలాంటి అవకాశమే లేకుండా తన లైసెన్స్ రద్దు చేస్తున్నాము అన్నారు. ఆ మాట వినగానే సార్, నేను చెప్పింది నిజం సార్, నా మాట నమ్మండి. ఈ వృత్తిని నేను ఎంతో గౌరవంగా భావించి కష్టపడి చదివి ఇప్పుడు డాక్టర్గా అందరికీ వైద్యం అందుబాటులో ఉంచాలని అనుకుంటున్నాను. అలాంటిది ఇప్పుడిప్పుడే చిగురించే నా ఆశయానికి అడ్డుకట్ట వేయకండి. ఇది నా కళ మాత్రమే కాదు, మా నాన్న కళ కూడా. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అని అంటుంటే మాధవ్ తన చేతులు పట్టుకొని నువ్వు ఏ తప్పు చేయలేనప్పుడు ఎవరి దగ్గర తల వంచాల్సిన అవసరం లేదు అన్నాడు. అందులో ఒక డాక్టర్ చిటిక వేసి ఇక మీ నాటకాలు అయిపోతే మేము మా పని మొదలు పెడతామన్నారు. ఒక్క నిమిషం డాక్టర్, ఇప్పుడే మీ కళ్ళెదురుగానే మీకు నిరూపిస్తాను ఎవరివి నాటకాలో, ఎవరు నిజం చెప్తున్నారో అన్నాడు కోపంగా మాధవ్. హలో మిస్టర్, మాటల్లో కోపం కాదు చేతుల్లో చూపించండి అన్నాడు డీన్. తప్పకుండా అని. సత్య, ఆ ఇంజెక్షన్ నీకు నువ్వే చేసావా లేక ఇంకెవరైనా చెయ్యమన్నారా అని అడిగాడు మాధవ్. అది అంటూ గుర్తొచ్చిందండి. ఆ ఇంజెక్షన్ చేయమని నాతో పాటు ఉన్న మరొక నర్స్ చెప్పారు అంది. ఆవిడ చెప్తే నువ్వెందుకు చేశావు? నువ్వు ఒక డాక్టర్వి, నీకు ఆ మాత్రం తెలియదా అన్నాడు మాధవ్. నేను అదే అన్నానండి, కానీ ఆవిడ డాక్టర్ గారు చెప్పి నాకు ఇచ్చారు అని చెప్పింది. నేను ఆవిడ మాట నమ్మి చేశానండి అంది సత్య కళ్ళు తుడుచుకుంటూ. ఏది, ఎక్కడుందా నర్స్ అని అడిగాడు మాధవ్. ఆవిడిప్పుడు లీవ్లో ఉంది అని అన్నాడు డీన్. ఎందుకు లీవ్? నిజం బయటపడుతుందనా అని అన్నాడు మాధవ్ గట్టిగా. మిస్టర్, అది ఆవిడ పర్సనల్ అన్నాడు ఇందాక మాట్లాడిన డాక్టర్. ఏంటి పర్సనల్? ఇక్కడ అమాయకుల జీవితాలతో ఆడుకొని దాక్కోవడం పర్సనలా? పిలిపించండి అన్నాడు డీన్. ఆలోచించి ఆ నర్స్కి ఫోన్ చేసి రమ్మని చెప్పమని స్టాఫ్కి ఇన్ఫామ్ చేశాడు. కొద్దిసేపటికి ఆ నర్స్ భయపడుతూనే వచ్చింది అక్కడికి. మాధవ్ ఆ నర్స్ని చూసి ఈమెనా అని అనుకున్నాడు. ఆమె రావడంతోనే సత్య ఆమె దగ్గరికి, అక్క మీరే కదా నన్ను ఆ ఇంజెక్షన్ చేయమన్నారు, వీళ్ళకి చెప్తే నమ్మడం లేదు, మీరైనా చెప్పండి అంటూ ఏడుస్తుంటే స్టాప్ ఇట్ అని అరిచాడు డీన్. మీ సత్య, మీరు కొద్దిసేపు ఆగితే మేము అడుగుతాం అని ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పండి, అమ్మాయి చెప్పేది నిజమా అబద్ధమా అని అడిగారు. సార్, అది అది అంటూ వెనక వైపు చూస్తుంటే నేను ఇక్కడ అడుగుతుంటే మీరెటో చూస్తారేంటి, సే ఎస్ సార్ నో అన్నారు. ఆ నర్స్ సత్యతో పాటున్న మహాదేవ్ని చూసి ఎస్ సార్ అంది. ఆ మాటకి అప్పటి వరకు సత్యపై విరుచుకుపడ్డ డాక్టర్స్ అందరూ షాక్ అయ్యారు, డీన్తో సహా. వాట్, నువ్వు చెప్పేది నిజమా? మరి ఎందుకని నింద ఆ అమ్మాయి మీద వేసి నువ్వు వెళ్ళిపోయావు అని అడిగారు డీన్ గట్టిగా. ఆయన అరుపులకి బెదిరిపోయి నేనేమీ కావాలని చేయలేదు సార్, నన్ను ఒకరు చేయమంటేనే చేశాను అంది. చెయ్యమన్నారా? ఎవరు వాళ్ళు చెప్పు అన్నారు. లేదు సార్, చెప్తే వాళ్ళు నా కొడుకుని చంపేస్తారు, నేను చెప్పలేను. నన్నేమీ అడగకండి, కావాలంటే ఆ తప్పు నేనే చేశానని ఒప్పుకుంటాను. మీరేం శిక్ష వేయాలనుకుంటున్నారో నాకు వేయండి. ఆ మేడం మంచివారు అంది నేలపై కూలబడుతూ. సత్య ఆమెను పట్టుకుని లేదక్క, తప్పు నువ్వే చేయనప్పుడు శిక్ష నీకెందుకు? వాళ్ళ పేరు ధైర్యంగా చెప్పు, నీ బిడ్డకేమీ కాకుండా మేం చూసుకుంటాం అంది సత్య. మాధవ్ కూడా నా మీద నీకు నమ్మకం లేదమ్మా అన్నాడు. లేదు సార్, మీ మీద నమ్మకం మాత్రమే కాదు, గౌరవం కూడా ఉంది. ఆ రోజు మీరే కనుక లేకపోతే ఈరోజు నా బిడ్డ ప్రాణాలతోనే ఉండేవాడు కాదు
అందుకే మిమ్మల్ని చూసి అబద్ధం చెప్పి ఆ అమ్మాయికి అన్యాయం చేయలేక నేను నిజం చెప్పేశాను అంది. మరి ఇంకనే ఏ ధైర్యంతో నిజం చెప్పావో అదే ధైర్యంతో వాళ్ళ పేరు కూడా చెప్పు. నీ బిడ్డ బాధ్యత నాది అన్నాడు మాధవ్. ఆ నర్స్ మాధవ్ మాటలకి ధైర్యం తెచ్చుకొని చెప్తాను సార్ అని డీన్ వెనక వైపు చేయి చూపించి, ఇతనే సార్, ఈయనే నన్ను ఆ పని చేయమన్నారు, లేకపోతే నా బిడ్డను చంపేస్తానని బెదిరించారు అంది ఏడుస్తూ. అప్పటికే ఆ డాక్టర్కి చెమటలతో ఒళ్ళంతా తడిచిపోయింది. అయినా ఏయ్, ఏం మాట్లాడుతున్నావు, నీ అబద్ధానికి నేనే దొరికానా అంటూ మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తూ ఆమె మీదికి వస్తుంటే మాధవ్ అడ్డుగా వెళ్ళి, ఎందుకు సార్ అంత కోపం, ఆగండి, ఆ నర్స్ మీ గురించి ఎందుకు అలా చెప్పిందో తెలుసుకుందాం అన్నాడు. ఏంటయ్యా నువ్వు, ఆ అమ్మాయి చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి నాటకాలు బాగానే ఆడుతున్నావు. అసలు ఆ అమ్మాయికి నీకు ఏంటి సంబంధం, మీ ఇద్దరి మధ్య ఏమీ లేకుండానే తన కోసం ఇంత ఆరాటపడుతున్నావు, అసలేంటి కథ అంటూ టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఓ సూపర్ డాక్టర్, అసలు మీరు అవ్వాల్సింది డాక్టర్ కాదు, యాక్టర్. ఎంత బాగా విషయాన్ని పక్కదారి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాసేపు ఉండండి, ఎవరివి నాటకాలో తెలుస్తాయి అని. చూడమ్మా, ఆయన నిన్ను అలా చేయమన్నారని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. వాళ్ళకి సాక్ష్యం కావాలి. అలాంటిది ఏమన్నా ఉందా, ఒకసారి గుర్తు తెచ్చుకో అన్నాడు. సాక్ష్యమా అని ఆలోచించి, సార్ సీసీటీవీ ఉంది, ఆయన నా చేయి పట్టుకుని బలవంతంగా పేషెంట్ దగ్గరికి తీసుకెళ్లడం రికార్డ్ అయ్యే ఉంటుంది అంది. డాక్టర్కి ఆ విషయం గుర్తు రాగానే, ఈమె బయటపడదుగా అని నేను ఆ ఫుటేజ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలా అంటూ టెన్షన్ పడుతూ చేతులు నలుపుకుంటున్నాడు. మాధవ్ అది గమనించి నవ్వుకుంటూ, పదండి సార్ చెక్ చేద్దాం అని వెళ్ళి సీసీ ఫుటేజ్ చెక్ చేశారు. అందులో డాక్టర్ ఆమెను బెదిరిస్తూ వేలు చూపించి మాట్లాడడం, తర్వాత ఆమెను లాక్కెళ్తూ తీసుకెళ్లడం ఉన్నాయి. అది చూసిన డీన్ ఆ డాక్టర్ని కోపంగా చూస్తూ, వాట్ ఈస్ దిస్ మిస్టర్ అని అడిగితే, సార్ అది అది అంటూ నసుకుతూ ఉంటే, నేను చెప్పనా అన్నాడు మాధవ్. డీన్ మీకెలా తెలుసు మిస్టర్ అని ఆగిపోతే, మాధవ్, మిస్టర్ మాధవ్ వర్మ, చైర్మన్ ఆఫ్ వర్మ ఇండస్ట్రీస్ అన్నాడు మాధవ్ గట్టిగా. దెబ్బకి డాక్టర్స్ అందరూ లేచి నించొని, సార్ మీరా అంటూ సంబోధించారు. వాళ్ళందరినీ కూర్చోమంటూ సైగ చేసి, ఇప్పుడు చెప్పనా అసలు నిజం అన్నాడు. చెప్పండి అన్నాడు డీన్. ఈ డాక్టర్ గారి అమ్మాయి కూడా ఈ జాబ్ కోసం అప్లై చేసింది. కానీ మీకు సత్య స్కిల్స్, తన క్వాలిఫికేషన్ నచ్చి మీరు తనని తీసుకున్నారు. అది ఈయన సహించలేక తనని తప్పించి తిరిగి తన కూతుర్ని ఈ జాబ్లో జాయిన్ చేయాలని ఇదంతా చేశారు అని చెప్పాడు మాధవ్. మాధవ్ చెప్పింది విన్న అందరికీ ఆ డాక్టర్పై పట్టరానంత కోపం వచ్చింది. డీన్ ఆ డాక్టర్ని కొట్టబోచ్చా, మీకు కాకపోయినా మీ వయసుకి గౌరవం ఇవ్వాల్సి వస్తుంది, వెళ్ళండి, మీ అమ్మాయికి కాదు కదా, మీకు కూడా ఇక్కడ జాబ్ లేదు అన్నాడు. సార్ అంత మాట అనకండి, నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఏ తప్పు చేయను అన్నాడు డాక్టర్. అతను బాధపడుతుంటే సత్య చూడలేక, సార్ ఈ ఒక్కసారికి ఆయనను క్షమించండి, ఎవరి బాధైనా ఒక్కటే అంది. డీన్ సత్య వైపు చూసి, నీదెంత మంచి మనసు తల్లి, నీకు చెడు చేయాలని చూసిన వాళ్ళకి కూడా మంచి జరగాలని అనుకుంటున్నావు, నిన్ను అపార్థం చేసుకున్నందుకు మమ్మల్ని మన్నించమ్మా అన్నారు. అయ్యో సార్, మీరు పెద్దవారు, వద్దండి అంది ఆయన చేతులు పట్టుకుని సత్య. ఐఎమ్ సారీ మిస్టర్ వర్మ, ఇకపై ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాము అన్నాడు డీన్. మీకు ఆ ఛాన్స్ లేదులేండి, ఎందుకంటే నేను ఇప్పుడే తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాను అని సత్య చేయి పట్టుకొని తీసుకెళ్తూ తనని నిందించిన డాక్టర్ దగ్గరికి వచ్చి, ఏదైనా మనం కష్టపడి సాధించాలి, కానీ ఎవరి దగ్గర నుంచి లాక్కోకూడదు అని అంటూ, మీరు ఇందాకన్నారే మా ఇద్దరి మధ్య ఏదో ఉందని, ఉంది, సత్య నాకు కాబోయే భార్య అని భుజం చుట్టూ చేయి వేసి, నా భార్యను కాపాడుకోవడం నా బాధ్యత, అందుకే తన తప్పు లేదని మీకు తెలియచెప్పాను, కానీ తనని అవమానించిన చోట తనని ఒక్క క్షణం కూడా ఉంచలేను, అందుకే నాతో పాటు తీసుకెళ్తున్నాను అని సత్యం తీసుకుని అక్కడి నుంచి బయటికి వచ్చాడు. హాస్పిటల్లో సత్య జాబ్కి హెల్ప్ చేసిన వాళ్ళు మురళికి ఫోన్ చేయడంతో అప్పుడే వచ్చి ఆఖరిలో మాధవ్ మాటలు విని అతని అడుగులు ఆగిపోయాయి. ఒక్కసారిగా సత్యపై అతను పెంచుకున్న ప్రేమ కన్నీళ్ల రూపంలో బయటికి వస్తుంటే అవి ఎవరికంటా పడకుండా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సత్యకి మాధవ్ పైన ప్రేమ మరింత పెరిగి అతనిని చూస్తూ ఉండిపోయింది.
మాధవ్ సత్య భుజంపై చేతిని అలానే ఉంచి కార్ వరకు తీసుకొచ్చి ఆమెను కూర్చోబెట్టాడు. కార్ స్టార్ట్ చేసి అతను వెళ్తుంటే కనీసం ఎక్కడికి అని కూడా అడగలేదు సత్య. ఆమెకిప్పుడు మాధవ్ పైన పూర్తి నమ్మకం వచ్చేసింది. అతని చేతిని చుట్టుకొని భుజంపై వాలి కళ్ళు మూసుకుంది. కొద్దిసేపటి ప్రయాణం తర్వాత కార్ ఆగింది. దిగి ఆ ప్రదేశాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఏంటి సత్య అలా ఉండిపోయావు? దా అంటూ ఆమె చేతిని పట్టుకొని లోపలికి తీసుకెళ్తుంటే పక్కనే ఉన్న బోర్డు చూసి ఆమె మరింత షాక్ అయింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.